హైదరాబాద్లోని మేడిపల్లిలో చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 16 మంది చిన్నారులని కాపాడారు. వీరిలో చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలున్నట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. ఇటీవల మేడిపల్లిలో ఓ చిన్నారి విక్రయంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. ఇప్పటివరకు ఈ ముఠా మొత్తం 16 మంది చిన్నారులని విక్రయించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఫిర్జాదిగూడలో 4.5 లక్షలకు ఓ నవజాత శిశువును ఆర్ఎంపీ శోభారాణి అమ్మేశారు. దీంతో ఆర్ఎంపీని ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఉండి కొందరు ఈ ముఠాను నడిపిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. పలు ప్రాంతాల నుంచి పిల్లలను కిడ్నాప్ చేసి ఏపీలోని గుంటూరు ప్రాంతాలకి తరలిస్తున్నట్టుగా, అక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు అమ్ముతున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడ పాప పాప ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, ఎవరు మీకు అప్లై చెప్పండి. అంతే మరి ఏంది ఇది ఎంత? ఆ పాప ఎవరు, ఎందుకు అమ్ముతున్నారు, మరి ఏంది, ఎవరి పాప ఆమె? అట్లా ఉండదు కదా సిస్టమ్. ఎట్లుంటది, అందరికీ చేయాలి శిశు సంక్షేమం, వాళ్ళంతా ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేయాలి చేయాలి. ఊకినని ఎంత చదువుకుంటారని చెప్తే ఒక లెటర్ అమ్మే ఉండి మీరు ఎవరు ఆమె ఒక ఆమె అంటే ఎక్కడ సార్ మీది బొడుపల అయితే ఆంటీ ఒక ఆమె అన్నదట్టే కదా, ఒక ఆమె పాపను చదువుకోలేకపోతాను ఎవరికైనా ఇస్తాను అక్కకి చెప్పింది. పాప చదువుకోలేకపోతాను నేను అమ్మడం కాదు సార్, ఎవరికైనా చదువుకోవడానికి ఇస్తా అని చెప్పిందంట. సంబంధాలు చూస్తారు మ్యారేజ్ బ్యూరో ద్వారా. సార్ నమస్కారం సార్, మీ పేరేంటమ్మా? సార్ నమస్తే సార్, మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. ఏం చేస్తారు? రిలయన్స్ మార్ట్ మరి ఇందులోకి ఎందుకు వచ్చారు? ఇంతకుముందు ఏమన్నా ఇలా చేశారా? ఇంతకుముందు ఏమన్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.